వినాయక నిమజ్జన ఏర్పాట్లపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనంలో పాల్గొని గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన దత్తాత్రేయతో అమా న్యూస్ ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ మహాగణపతిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఆయన ఇప్పుడు భక్తుల మధ్య ఉన్నారు, మనం చూడొచ్చు. ఆ గణపతిని దర్శించుకున్నారు బండారు దత్తాత్రేయ. ప్రతిసారి కూడా ప్రతి ఏడు కూడా మహాగణపతిని దర్శించుకునేందుకు దత్తాత్రేయ వస్తుంటారు. అయితే హర్యానా గవర్నర్ అయిన తర్వాత కూడా రావడం జరిగింది. అయితే మనం చూస్తుండొచ్చు, మనం ఇక్కడ భక్తుల మధ్య మహాగణపతిని దర్శించుకున్న బండారు దత్తాత్రేయ ఇక్కడ భక్తుల మధ్య ఉన్నారు. భక్తులు విమానంతో మాట్లాడుతున్న పరిస్థితి కూడా కలిగింది. ఇక్కడ విమానంతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా మహాగణపతిని దర్శించుకున్న తర్వాత ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు బండారు దత్తాత్రేయ. దత్తాత్రేయ గారు, మీరు గవర్నర్ తర్వాత రావడం జరిగింది, మహాగణపతి పూజ చేశారు. 30 సంవత్సరాల నుంచి ఈ గణపతిని శంకరయ్య గారి నుంచి మొదలుకొని శేషన్ గారి వరకు దీన్ని ప్రారంభించాం. చాలా ప్రభుత్వం కూడా దీన్ని సహకరించి అన్ని విధాలుగా సేఫ్టీ యొక్క విషయాలు కూడా దీన్ని పాటించడం చాలా సంతోషం. కానీ ఆధ్యాత్మిక భావాలు పెరిగి వేలాది మంది ప్రజలు వస్తున్నారంటే వాళ్ళ మనసుల్లో గణేశుని పట్ల గణపతి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధాభక్తులు చాలా పెరగాలని నేను కోరుతున్నాను. మహిళల మీద అత్యాచారాలు లేకుండా అన్ని విధాలుగా మహిళలకు రక్షణ కల్పించేటటువంటి పరిస్థితులు నెలకొల్పాలని, కులము మతము భాష ప్రాంతం అనేది లేకుండా అందరూ మనం భారతీయులం అనేటువంటి భావనతో దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం ఉత్సవాలను ఉపయోగించుకోవాలని మనకు బాలగంగాధర తిలకించినటువంటి ఒక సందేశాన్ని మనసారా మనం పాటించాలని నేను కోరుతున్నాను. నిమజ్జనం 13వ తేదీ నిమజ్జనం ఉంది. శాంతియుతంగా నిమజ్జనం జరగాల్సి వస్తుంది. ప్రభుత్వం అన్ని వ్యవస్థ చేసింది. ప్రజలు అన్ని పెద్ద ఎత్తున సహకరించాల్సి వస్తుంది. ప్రజలు కూడా అనేకమైనటువంటి వివిధమైనటువంటి సంఘాలు, క్రియా సంఘాలు, ఎన్జిఓస్ ప్రసాదాలు, తీర్థాలు, నీళ్లు ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఏర్పాట్లను కూడా సద్వినియోగం చేసుకుని శాంతియుతంగా ఈ యొక్క నిమజ్జనం జరగాలని, ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఉండాలని నేను ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాను. చూస్తున్నాం కదా, హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ గారు ఇక్కడ రావడం జరిగింది. రాజస్థాన్ లో ఇక్కడ శాంతి భద్రతలతో నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏవైతే నిమజ్జన ఏర్పాటు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ మహేందర్ తో శ్రీనివాస్, ఖైరతాబాద్.